డిసెంబర్ 11, 12 ఆ 2 రోజులు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఆకాశమే హద్దుగా దూసుకుపోయింది. కానీ ఈ కథలో ఓ ట్విస్ట్ ఉంది. అసలు విషయమేంటంటే మార్కెట్ పెరిగినా కొనేవాళ్లు వేరు, అమ్మేవాళ్లు వేరు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఓ పెద్ద పోరు గురించే మనమిప్పుడు చూడబోతున్నాం. పదండి ఆ కథేంటో చూద్దాం. ఇక్కడే సామాన్య ప్రశ్న మొదలవుతుంది. ఓవైపు ఫారిన్ ఇన్వెస్టర్లు వేల కోట్ల రూపాయల విలువైన షేర్లను అమ్మేస్తుంటే మరి మన మార్కెట్లు మాత్రం కొత్త రికార్డులు ఎలా సృష్టించాయి? రండి ఈ చిక్కుముడిని విప్పుదాం. ఇక్కడే చూడండి మన కథల్లోని అస్సలైన సంఘర్షణ. ఒక పక్క ఫారెన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు ఏకంగా 2,000 కోట్లకు పైగా అమ్మేశారు. కానీ అదే సమయంలో మన దేశీయ ఇన్వెస్టర్లు డిఐఐలు దానికి డబుల్ అంటే దాదాపు 4,000 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. చూసారా తేడా? ఈ భారీ కొనుగోలే మార్కెట్ను పైకి లాగిందన్నమాట. సరే, మరి ఇంత పెద్ద మార్కెట్ మూవ్కు అసలు కారణమేంటి? ఈ కథకి బీజం ఎక్కడ పడిందో చూద్దాం. ఈ మొత్తం కదలికకు వాషింగ్టన్ నుంచే ఒక గట్టి సంకేతం వచ్చింది. ముందుగా యుఎస్ ఫెడరల్ రిజర్వ్, సింపుల్గా చెప్పాలంటే ఫెడ్. ఇది అమెరికా సెంట్రల్ బ్యాంక్. పేరుకు అమెరికా బ్యాంకే అయినా వాళ్ళు తీసుకునే ఏ చిన్న నిర్ణయమైనా సరే ప్రపంచ మార్కెట్లన్నింటినీ, ముఖ్యంగా మన ఇండియన్ మార్కెట్ను కూడా కుదిపేస్తోంది. సో ఫెడ్ నుంచి వచ్చిన ఆ కీలకమైన చర్య ఇదే. వాళ్లు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించారు. అంటే 0.5% అన్నమాట. చూడ్టానికే చాలా చిన్న నంబర్లా అనిపించినా దీని ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దది. ఈ ఒక్క రేట్ కట్టుతో ప్రపంచ మార్కెట్లలోకి ఒక్కసారిగా డబ్బు ప్రవాహం పెరిగింది. ఒక రకమైన పాజిటివ్ వైబ్ వచ్చింది. అప్పులు తీసుకోవడం చౌకగా మారడంతో ఇన్వెస్టర్లు కూడా కాస్త రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. మన మార్కెట్ ర్యాలీకి తొలి అడుగుపడింది ఇక్కడే. రైట్, ఇప్పుడు గ్లోబల్ సీన్ నుంచి మన దేశానికొద్దాం. ఇండియాలో అసలు ఏం జరిగిందో, ఈ కొనుగోలుదారులు అమ్మకందారుల మధ్య యుద్ధం ఎలా నడిచిందో చూద్దాం. ఈ నంబర్లు చూడండి, ఇవే మన కథకు గుండెకాయ లాంటివి. డిఐఎల్లు అంటే మన దేశీయ సంస్థలు ఎఫ్ఐఐలు అమ్మిన దానికి దాదాపు రెట్టింపు మొత్తంలో కొనుగోలు చేశారు. ఇది కేవలం ఏదో కొనుగోలు కాదు, భారత ఆర్థిక వ్యవస్థపై వాళ్లు పెట్టిన బలమైన నమ్మకం. ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మార్కెట్ నిపుణులు ఈ రిస్క్ను ముందే పసిగట్టారు. ఫారిన్ ఇన్వెస్టర్లు డబ్బు వెనక్కి తీసుకోవడం మార్కెట్కు పెద్ద దెబ్బ అని హెచ్చరించారు కూడా. అయినా సరే మార్కెట్ పెరగడం అనేది ఈ కథను ఇంకా ఆసక్తికరంగా మార్చేసింది. ఈ ఎఫ్ఐఐలు డిఐఐల మధ్య జరిగిన పోరు వల్ల మార్కెట్లో స్పష్టంగా గెలిచిన రంగాలు, వెనుకబడిన రంగాలు అంటూ 2 గ్రూపులు ఏర్పడ్డాయి. ఒకే మార్కెట్లో 2 వేర్వేరు కథలు నడిచాయన్నమాట. చూసారా, మార్కెట్ 2గా చీలిపోయింది. ఒకవైపు దేశీయ ఆర్థిక వ్యవస్థపై నమ్మకంతో మెటల్స్, ఆటో, బ్యాంకింగ్ షేర్లు దూసుకుపోయాయి. ఇంకోవైపు గ్లోబల్ టెన్షన్ల వల్ల ఐటీ, ఎఫ్ఎంసీజీ లాంటి రంగాలు బాగా వెనకబడ్డాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఓ విచిత్రమైన పరిస్థితి. సాధారణంగా రూపాయి విలువ తగ్గితే ఐటీ కంపెనీలకు మంచిది కదా, కానీ ఈసారి అలా జరగలేదు. ఒరాకిల్ లాంటి పెద్ద అమెరికన్ కంపెనీల రిజల్ట్స్ బాగోలేకపోవడంతో ఆ నెగటివ్ సెంటిమెంట్ రూపాయి ఇచ్చే లాభాన్ని పూర్తిగా మింగేసింది. టెక్నికల్ చార్ట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. మార్కెట్ ట్రెండ్ పైపైకే వెళ్తోంది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం మన దేశీయంగా బలంగా ఉన్న మెటల్స్, ఆటో, బ్యాంకింగ్ రంగాలేనని ఈ చార్ట్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ మొత్తం మిస్టరీని ఛేదించే ఆ చివరి కీలకమైన సమాచారం కోసం సిద్ధంగా ఉండండి. కథలో అసలైన మలుపు ఇప్పుడే రాబోతోంది. మార్కెట్ క్లోజ్ అయిపోయింది. అందరూ వీకెండ్ మూడ్లో ఉన్నారు. అప్పుడే ఈ పజిల్ను పూర్తి చేసే చివరి ముక్క బయటకొచ్చింది. ఇది సస్పెన్స్ను మరింత పెంచింది. అండ్ హియర్ ఇట్ ఈజ్! ఆ మ్యాజిక్ నంబర్ ఇదే. నవంబర్ నెలకు గాను భారతదేశ రీటైల్ ద్రవ్యోల్బణం ఎంతనుకుంటున్నారు? కేవలం 0.71%. ఈ సిపిఐ అంటే ద్రవ్యోల్బణాన్ని కొలిచే ఒక మీటర్. ఈ నంబర్ ఆర్బీఐ పెట్టుకున్న 2% టార్గెట్ కంటే చాలా చాలా తక్కువ. దీని అర్థమేంటంటే ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇవ్వడానికి ఆర్బీఐకి వడ్డీ రేట్లు తగ్గించేందుకు పూర్తి స్వేచ్ఛ లభించినట్లే. ఈ ఒక్క డేటాతో దేశీయ ఇన్వెస్టర్ల నమ్మకానికి ఒక బలమైన ఆధారం దొరికింది. వాళ్లూ ఊరికే కొనలేదు, మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందనే ధీమాతోనే కొన్నారు. ఈ ర్యాలీ వెనుకున్నది గ్లోబల్ సెంటిమెంట్ మాత్రమే కాదు, మన లోకల్ ఫండమెంటల్స్ కూడా. సో ఫైనల్గా చెప్పేదేంటంటే ఈ మిస్టరీ వీడిపోయింది. ఈ ర్యాలీలో గెలిచింది విదేశీ డబ్బు కాదు, మన దేశీయ పెట్టుబడిదారుల అచంచల విశ్వాసం, మన ఆర్థిక వ్యవస్థ పటిష్టత. మొత్తం కథను సింపుల్గా 3 స్టెప్స్లో చూద్దాం. 1. యుఎస్ ఫెడ్ రేట్ కట్ ఒక నిప్పురవ్వలా పనిచేసింది. 2. మన దేశీయ ఇన్వెస్టర్లు పెట్రోల్లా మారి ఆ ర్యాలీని మండించారు. 3. తక్కువ ద్రవ్యోల్బణం డేటా ఆ మంటకు సరైన కారణముందని రుజువు చేసింది. సో ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఫారిన్ ఇన్వెస్టర్లు ఇల్లాగే వెనక్కి వెళ్తూ ఉంటే కేవలం మన దేశీయ పెట్టుబడిదారుల బలంతోనే ఇండియన్ మార్కెట్ తన జైత్రయాత్రను కొనసాగించగలదా? రాబోయే రోజుల్లో మార్కెట్ కథను రాసేది విదేశీ డబ్బా లేక మన దేశీయ నమ్మకమా? ఇది ఆలోచించాల్సిన విషయమే.